40-50 సంవత్సరాల తర్వాత మీరు నడుం నొప్పికి ఎంత దగ్గరగా ఉన్నారో తెలుసుకోవాలంటే ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఇలా కాలు చాపుకొని కూర్చోండి. మీరు చాలామంది 100కి 30 మంది 40 మంది ఇలా కూర్చోలేరు, కాలు చాపుకొని కూర్చోలేరు. సో వాళ్ళ స్పైన్ లాగేస్తూ ఉంటుందన్నమాట. ద మోర్ యు ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ టోస్, ద మోర్ బ్యాక్ పెయిన్ విల్ బి. అంటే మీరు టోస్ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటారో మీరు బ్యాక్ పెయిన్కి అంత దగ్గరగా ఉన్నట్టు అనమాట. మీరు రెగ్యులర్గా ఈ ప్రాబ్లము ప్రొలిఫిక్ వాకర్స్, ఎక్కువగా వాకింగ్ మాత్రమే చేస్తారు, ఇంకేమీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ కానీ ఏమీ చేయరు. రోజు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచేస్తూ ఉంటారు. అలా ప్రొలిఫిక్ వాకర్స్లోని అసలు ఎటువంటి ఏ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందన్నమాట. ఇలా కూర్చొని అందుకనే మీకు ఎప్పుడు కూడా ఎనఫ్ ఫ్లెక్సిబిలిటీ పారాస్పైనల్ మజిల్స్లో కానీ లోవర్ లింబ్ మస్కులేచర్లో కానీ ఎనఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మీ పాదాలను ఇలా అందుకోగలిగినంత ఫ్లెక్సిబిలిటీ మీకు ఉండాలన్నమాట. మీరు ఎంత పాదానికి దూరం అయితే మీకు అంత ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది. మీ డిస్క్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి మీరు అంత దగ్గరగా అవుతున్నట్టు లెక్క అనమాట. కాబట్టి మీరు రెగ్యులర్గా వార్మప్ చేసిన తర్వాత ఇలా పాదాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గ్రాడ్యువల్గా మీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.